కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి ఇవాళ కమ్మర్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ప్రజా పంచాయతీలు మరి సోదరి స్థానిక సర్పంచ్ గారు అందరం కలిసి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే ఇవాళ నిన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సహకార యూనియన్ అధ్యక్షులు ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ప్రధాని రెడ్డి మీద మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ నాయకులము మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఏంటంటే ఇవాళ వడ్లు కోతలు చాలా 2 నెలలు అవుతున్నా ఇంకా కళ్ళల్లోనే ధాన్యం ఉన్నది అని అంటే మరి దీనికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. కాంటాలు చాలు చేసి కొబ్బరికాయ కొట్టి ఫోటోలకు పూజలు ఇచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజులు దాదాపు 2 రోజులు అక్కడ కన్నెత్తి చూసిన పాపాన ఓనటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఇళ్ళకు దిగి గ్రామాన తిరిగి ఇవాళ ఏ గ్రామంలో ఎన్ని లారీలు ఉన్నాయి, మరి ఏ విధంగా అయితే మరి రైతులకు వర్షం పడకముందు ధాన్యం లిఫ్ట్ చేయాలా, మరి గండిబావులు ఏ విధంగా సమకూర్చుకోవాలా, లారీలు ఏ విధంగా సమకూర్చుకోవాలని చెప్పేసి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వానికి తన వారం రోజులు మరి మీరు తొందర లిఫ్ట్ చేయండి, కాంటాల్ స్పీడ్ పెంచండి, అమల్లో పెంచండి, మరి రైతులను తీయండి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాలు ఉన్న అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ పోతే వారం రోజులు తిరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే మరి రైతులందరూ అన్న ఈ విధంగా అయితే కనది కంపల్సరీ మన ధర్నా చేయాల్సిందంటే మరి బాల్కొండ రైతులందరి కోరిక మేరకు మరి ఇవాళ తన రైతులకు మద్దతుగా మరి పాల్గొనడం జరిగింది. ఆనాటి ధర్నాలో వాళ్ళ ఎంతసేపు ఉన్నా కూడా మరి ఉడుకు లేదు పలుకు లేదు. మరి రైతులందరూ కలిసి అన్న మనం రోడ్డు మీద కూర్చుందాం, మరి ఎర్రగడ్డలాగా కూర్చుందాం, మరి రైతులకి ఎండ లెక్క కాదు, మాకు అయ్యేది లేదు, కంపల్సరీ ప్రభుత్వం దిగొచ్చే వరకు మరి రోడ్డు మీద కూర్చుందాం అనగానే మరి రైతులకు అన్న ముందు పోయి తన నడి రోడ్డు మీద కూర్చొని మరి ఇవాళ రైతులకు మద్దతుగా కూర్చొని ఈ ప్రభుత్వాన్ని పన్ను తెచ్చే విధంగా తన 2.5 గంటలు మరి 12:30 నుంచి 2:30-3 గంటల వరకు దాదాపు మరి రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. ఆ కూర్చోవడం వల్లనే మరి ఇవాళ కలెక్టర్ గారు జేసీ గారు పంపించి మరి స్పీడప్ చేస్తా, మరి గల్లీబావులు తీస్తా, అన్నీ ఇస్తా అని చెప్పగానే కలెక్టర్ గారు విజ్ఞప్తి మేరకు కలెక్టర్ గారు చెప్పగానే కలెక్టర్ గారి మాట గౌరవించి మరి ఎమ్మెల్యే గారు మరి రాష్ట్రాలకు విరమించడం జరిగింది. ఆనాటి నుండే మరి రైతులకు లారీలు వస్తున్నాయి, గన్ని బ్యాగులు వస్తున్నాయి, మరి అన్లోడింగ్ అవుతుంది. మరి అంతకుముందు ఈ నాయకులు ఇవాళ ఎవరైతే విమర్శించే మాలమ్మరెడ్డి గారు ఉన్నారో మరి ఆ రోజు ఏం చేసిందని చెప్పేసి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా మరి నిన్న అంతా అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటాం. అతని భాష మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చూపిస్తూ ఉన్నాం. మరి పక్కల కొనుగోలు చాలైన తర్వాత 140 రోజులు అయినా 2 నెలలు అయినా సంచులు పోకపోతే మరి ప్రశాంత్ రెడ్డి గారు కళ్ళల్లో తిరుగుతూనే కిషన్ నగర్ తిరుగుతూనే మరి మట్టలు లేచిన సంగతి మీకు తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి రైతు కళ్ళల్లో తిరిగి మరి రైతులకు ధైర్యం చెప్పి నేనున్నాను చెప్పేసి మరి తిరిగి మరి రస్తారోపణ చేస్తేనే వడ్డుపోయిన సంగతి మరి బాల్కొండ రైతాంగానికి, జిల్లా రైతాంగానికి అందరూ తెలుసు. మరి రైతున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ఆ ఇష్యూతోటి మరి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి వడ్డు జోపించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు చేసిందని రైతులంతా గ్రహిస్తారు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఆ విధంగా గ్రహించకుండా ప్రతి దానికి మరి ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నటువంటి మోహన్ రెడ్డి గారికి మరి కమ్మర్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు 4 సూచనలు చేస్తున్నాం. మరి ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా మరి ప్రాంత రైతు బిడ్డగా
రైతులకు కావాల్సిన పనులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేపియాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2023 డిసెంబర్ నుంచి ఏదైతే మీరు రైతు భరోసా నిధులు బాధ్యతలో ఆ నిధులన్నీ మరి పరిస్థితుల్లోపు మరి విడుదల చేపించి రైతు ఖాతాలు జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి పరిస్థితులు చాలా అయింది, మరి కరెంటు కోతలు చాలా అయింది, రైతులకు ఇబ్బంది అవుతూ ఉన్నది. కరెంటు కోతలు లేకుండా కండిషన్ లేకుండా మరి ఇవాళ కదా కరెంట్ సప్లై చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకటి ఏంటంటే ఇవాళ కరెంటు స్టార్ట్ అయింది, మొక్కలకు వడ్లకు సోయలకు మరి యూరియా అవసరం కాబట్టి మరి యాత్ర సంబంధం లేకుండా మరి పాత పద్ధతి ద్వారానే అయినంత యూరియా సరఫరా చేయాలని చెప్పేసి నా కమ్మర్పల్లి మన టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి ఈ 4 అంశాల మీద మీ ప్రేమ ఉంటే మరి 4 మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజుకి మరి ఇవాళ మహిళలకు 4,000 పింఛన్ ఇవ్వకపోగా, మహాలక్ష్మి 2,500 ఇవ్వకపోగా, మరి తులం బంగారం ఇవ్వకపోగా మరి మహిళల పెరుగుతున్న వంటి మరి వ్యతిరేకతను మరి కప్పుచ్చడానికి ఈ విధంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి రైతులకు ఇస్తున్న రైతు భరోసా నిధులు ఇయ్యక, మరి 2 లక్షల రుణం చేయక, మరి టయానికి వడ్లు జోకక, మొక్కలు జోకక, మరి యూరియా ఇయ్యాక యాపల పోటీ తిప్పుతురు కాబట్టి మీరు రైతులల్లా మరి వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేకనే ప్రశాంత్ రెడ్డి విమర్శిస్తున్నాం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు నిలదీస్తూ ఉంటుందని సమాధానం చెప్పాలని చెప్పేసి నేను విమర్శన చేసి మీకు తగునా అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇవాళ ప్రశాంత్ రెడ్డి విమర్శిస్తే పెద్దోడు కావు, మోహన్ రెడ్డి గారు ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తేనే మీరు పెద్దలు అవుతారు. కానీ ప్రశాంత్ రెడ్డి విమర్శించడం మాని తన స్థాయిని మర్చి నువ్వు మాట్లాడడం సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూచిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు 6 గ్యారంటీలు 400 హామీలు నెరవేర్చాలని చెప్పేసి మరి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు విమర్శ చేస్తే మేము ప్రతి విమర్శ చేస్తాం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి విమర్శించే ముందు మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ప్రతిసారి ప్రశాంత్ రెడ్డి విమర్శిస్తే నీకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మరి ప్రాంత ప్రజలు కావచ్చు, సందర్భం వచ్చినప్పుడు మీకు మీ పార్టీకి బుద్ధి చెప్పడానికి కంపల్సరీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ వర్గాన్ని నడిపించినా మరి సారున్నప్పుడే బాగున్నప్పుడే బాగుండే, పెద్ద అయినప్పుడే బాగుండే అని చెప్పేసి ఇవాళ ప్రజలల్లో మరి అది వచ్చింది కాబట్టి మరి నేను తట్టుకోలేకని ఇవాళ మీరు అవాకు చవాకు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి ప్రజలకు దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాం. కాబట్టి ఇంకోసారి విమర్శ చేసే ముందు మీరు బాగా ఆలోచన చేయాలని చెప్పేసి సూచిస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.